బిగ్ టీవీతో గద్దర్ నరసన్న ఉన్నారు. నమస్కారం గద్దర్ నరసన్న గారు. అంటే ఎలా చూడొచ్చు ఇప్పుడు మీ పాట జగన్ పాట అయితే మిలియన్‌లో వ్యూస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు రేవంత్ అన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాటలు పాడారు. చంద్రబాబు నాయుడుకి తెలుగు తెలియని ఎంఐఎం కూడా పాటలు పాడారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని రాజకీయ పార్టీలకు మీ గొంతే వినిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే గతంలో మనం 25 ఇయర్స్ బ్యాక్ నుంచి సాంగ్స్ పాడుతున్నప్పటికీ 10 ఇయర్స్ బ్యాక్ ఒక టైప్ ఆఫ్ ఒక విధంగా నేమ్ ఉంది. అంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ అంత ఉంది. ఈ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బాగా ఫుల్ క్రేజ్ వచ్చింది అన్న. సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ అన్నకు కూడా తెలంగాణలో 3 రంగుల జెండా పాటతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపాను. అదే మాదిరిగా తర్వాత జగన్ ఏపీ సీఎం నుంచి కూడా మా కబర్ వచ్చింది. ఎట్లన్నా మాకు కూడా జగన్ అన్నకు మంచి సాంగ్ చేయాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అడగడం, అప్పుడు వాళ్ళ అడిగిన సందర్భంలో కాదనకుండా జగన్ అన్నకు నేను కూడా సాంగ్ పాడడం, ఆ సాంగ్ మటుకు చాలా క్రేజీ వచ్చింది. బాగా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు రీల్స్లో కానీ ఫోన్లో కానీ జెండాలు జత కట్టే పాట చాలా అద్భుతం. అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళు కూడా ఏపీ నుంచి అడిగారు. ఎల్లో సింగం చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ కూడా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి సాంగ్ ఉంది నాది ఇప్పుడు. బగ మండే భగత్ సింగురా పవన్ అని ఉంది. అంటే ఈ ఎవరికి చూసినా మన పాట అంటే వాళ్ళు అడుగుతున్నారు, మన వాయిస్లో ఒక గమ్మత్తు ఉంటుంది అనేది. అవును, ఆ వాయిస్లో గమ్మత్తు ఉంది. అంటే ఒక రకమైన బీఫ్ వదులుతారు కదా మీరు, ఎండింగ్లో వస్తుంటుంది. అంటే ఇందులో ఇన్ని పాటలు పాడారు కదా, మీకు ఇందులో నచ్చిన పాట, బాగా నచ్చిన పాట, ఇష్టమైన పాట? అట్లేముండదన్న, ప్రతి పాట కూడా మనకు నచ్చిందే. అన్నీ మన బిడ్డలు లాంటి పాటలు, ప్రతి పాట కూడా మంచిగా పాడతాము. అన్నీ ఇష్టమైన పాటలే. ఎవరికి పాడినా కూడా ప్రేమతోనే పాడతాం కదన్న. ఒక పాట బాగా పాడొద్దని ఏముండదు. అందరికి కూడా అట్లే పాడాం. అంటే గతంలో సినిమా వాళ్ళతోని పాటలు పాడించేటోళ్ళు, ఇప్పుడు నల్గొండ గద్దర్ నర్సన్నే అన్ని పార్టీలకు దిక్కయిండు. అంటే అది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మీ వాయిస్ కానీ మీ గాత్రం కానీ హై పిచ్లో లేస్తూ ఉంటుంది. సో అది యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక స్టేడియంలో కానీ ఒక బహిరంగ సభలో ఫస్ట్ మీ పాటతోనే స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డిది తాజాగా పాట ఇప్పుడు ఒకసారి ఆ పాట వినిపిస్తారా? ఓకే. అంటే రేవంత్ అన్నకి సరే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన పెట్టుకొని కార్యకర్తలను ఉత్సాహాన్ని నింపడం కోసం పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది. అది చరణ్ అర్జున్ సోదరుడు అద్భుతంగా రాశాడు. ఆ తర్వాత నేను పాడడం జరిగింది. ఆ సాంగ్తోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపినని నేను అనుకున్నాను. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి ఎడిగే మునగాడు, వీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను తరిమే వీరుడు, మా రేవంతన్నాం. ఈ సాంగ్ చాలా, ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో 2 సభలు, ఒక 3 సభలు నేను పాల్గొన్నాను. నేను వేదిక మీదకి పోయిన తక్కువ వేదికలు వెళ్ళాను నేను, ఎందుకంటే రికార్డెడ్గా నేను ఎక్కువ బిజీ ఉంటాను. రికార్డెడ్గా బిజీ నేను. అయితే ఈ మధ్య రీసెంట్లీ ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో అన్నకు కలవడానికి జమ్మికుంట పోయినప్పుడు కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మునుగోడు కాన్స్టిట్యున్సీ నాది. అయితే మా కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కిరణ్ అన్న గెలుపు కోసం భువనగిరికి వెళ్ళాను. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు కానీ, మునుగోడు శాసనసభ్యులు కానీ, అదే మాదిరి నెకరేకర్లు కానీ, తుంగతుర్తి కానీ, ఆలేరు కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, అందరూ ఎమ్మెల్యేస్ సమక్షంలో ఒక భువనగిరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో మీరు వస్తే బాగుంటుందన్న అని కిరణ్ అని అడిగినప్పుడు నేను వెళ్ళిన. అక్కడ కూడా విన్నా. నేను 3 రంగుల జెండా సాంగ్ వింటున్నప్పుడు గుండెలు అదిరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తగానే డ్యాన్స్ చేస్తారు కదా, అది నేను ఎదురుగా ఉన్నప్పుడు, అది మన తెలంగాణ పులిబిడ్డ పక్కన ఉన్నప్పుడు, మరొక ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకన్న ఉన్నప్పుడు, ఒక తెలంగాణ ఒక మునగాడు, ఒక మునుగోడు రాజన్న ఉన్నప్పుడు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా 50,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు కూడా మన వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా నల్గొండ బిడ్డగా, మా నల్గొండ గద్దర్ నరసన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవ్వున కేరింతలేసి ఉరకల వేసే ఉత్సాహంతో మంచిగా ఆటపాటలతో నెమలి నాట్యం ఆడి కోయిల రాగం తీస్తూ చప్పట్ల విజిల్ల మోతల మధ్యన మా నరసన్న వచ్చింది కదా అని అనుకుంటున్నప్పుడు ఆనందం పట్టలేంది. అది మా జిల్లాకు రేవంత్ అన్న రావడం, ఆ రోజు కిరణ్ అన్న గెలుపు కోసం భువనగిరికి పోవడం చాలా సంతోషం. పాట పడిన తర్వాత మీకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు? అంటే ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి
అంటే రెస్పాన్స్ అంటే నేను అది బాధ్యతగా భావించి చేసిందే పాట అది. ఎందుకంటే రేవంత్ అన్న అప్పుడు ఫస్ట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ కేసులో జైలుకి పోయినప్పుడు కానీ, అప్పుడు అంతగా నేను 2014లోనే రేవంత్ అన్నకు కొడంగల్కి వెళ్ళి నిలబడ్డప్పుడు మంచి పాటలు చేసినప్పుడు అప్పుడే చేశారు మీరు. అప్పుడే చేసిన. ఆ సందర్భంలో అప్పుడు అపరిచయంగా ఉండడము, అప్పుడు డిస్టర్బ్ కావడము, అక్క కూడా నర్సన్న ఇట్లన్న గీతక్క కూడా ఒక సాంగ్ ఏదైనా చేయాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు చేయడం జరిగింది. ఒక సాంగ్ తెలంగాణ పులిబిడ్డ అని ఒక సాంగ్ నేను చరణ్ కలిసి చేసినాం. అది సంతు అని సింగర్ తమ్ముడు పాడినప్పుడు. దాని తర్వాత ఆ పరిచయం అట్లే ఉన్నప్పుడు ఇంకా అంటే కంటిన్యూగా అన్నకు అప్పుడప్పుడు కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ మా మధ్య ఉండేది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ పదవి వస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నప్పుడు గాంధీ భవన్లో మంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతల నడువ మీటింగు అంటే స్వాగతం చెప్తున్నప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తగా పోకుండా మనం ఏదో ఒక పాటతో పోవాలని చెప్పేసి నేను నైట్ కావాల్సుకొని అది ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే పాటలు మీరే లేదు ఈ రాస్తారా? సాంగ్ మీకు బ్యాక్ ఎండ్ లో ఎవరన్నా నేను రాయడం? నేను పాడడం అంటే వరకే మీకు మనసులో నుంచే లేదు. భావాన్ని నేను పాడడం వరకే. ఆ సాంగ్ మొత్తం మన చరణ్ రాసిండదు. మీ ప్రతి సాంగ్ రాసే వాళ్ళు వేరే ఉంటారా? ఉంటారు. చరణ్ ఆ సాంగ్ చరణ్ రాసిండు. అంటే మీరు ఒక లైన్ ఇస్తారా? అంటే ఈ నేను వ్యక్తికి లైన్ అంటే ఇట్లా అనుకుంటాం మేము ఎట్లా అంటే ఎట్లా మీకు టీం చేద్దాం వర్క్ ఉంటుంది కదా. అంటే ఒక సినిమా తీసేటప్పుడు అనుకుంటాం. డైరెక్టర్లు కానీ అట్లా ఉంటారు కదా. అంటే ఏ సాంగ్ ఏ రైటర్ రాస్తే బాగుంటుంది, ఏ పాట ఎట్లా లీడర్ ఎట్లా అంటాడు, ఆ రైటర్ ఎంత బాగా ఎవరు రాస్తారు అనేది బాగా చెక్ చేసుకుంటాం. ఉన్న రైటర్లు అందరూ కూడా తమ్ముళ్ళు అందరూ కూడా బాగా రాస్తారు. నేను ఈ అందరూ రాసిన పాటలు పాడినా అన్నీ కూడా ఇట్టేనే నాకు అందరు రాసిండు. ప్రతి సోదరులు చాలామంది రాసిండ్రు అక్కడ. ముఖ్యంగా చరణ్ రాసిన పాటలు మొట్టమొదటిగా బాగా హిట్టయినాయి. ఆ సందర్భం 3 రంగుల జెండా కానీ నాగమల్లి దారిలో కానీ చాలా సాంగ్స్ చరణ్ నా కాంబినేషన్లో ఇట్లున్నాయి. తర్వాత బుర్ర సతీష్ అని చెప్పేసి రైటరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర రాసిండు. ఎడ్ల బండి అని ఒక సాంగ్ రాసిండు. సర్వై పాపన్న గురించి అంటే ఈ సమాజంలో కొంచెం సామాజిక అంశాల మీద బాగా రాస్తాడు. కొంచెం విప్లవ సాహిత్యం బాగా రాస్తాడు. అతను బాగా రాసిండు. తర్వాత మానుకోట ప్రసాద్ అని చెప్పేసి అంబేద్కర్ పాట రాసిండు సోదరుడు. చాలా బాగా రాసిండు తమ్ముడు వాడు. చాలా బాగా రాసిండు. అట్లా కొన్ని ఇట్లున్నాయి. తర్వాత ఇప్పుడు ఆజాద్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి రచయిత. అతని కాంబినేషన్లో ఒక 4-5 సాంగ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అని చెప్పేసి తమ్ముడు ఇప్పుడు నాకు జగన్కి కానీ జెండల చేత కట్టించే పాట రాశాడు. అట్లా ఏంటంటే వాళ్ళు ఊహించుకొని ఇప్పుడు నర్సన్న పాడితే ఎట్లుంటుంది, నర్సన్న వాయిస్ ఎట్లుంటుంది, నర్సన్నకి ఏ టైపు ట్యూన్లు అయితే సెట్ అవుతాయి అని చెప్పేసి మన తెలంగాణలో మరీ ముఖ్యంగా రైటర్స్ విత్ ట్యూన్తో వాళ్ళే రాసుకుంటారు పాటలు. రఫ్గా రాసి వేరే వాళ్ళు ట్యూన్ ఇచ్చి మ్యూజిక్ లేదు, వాళ్ళు విత్ ట్యూన్తోనే రాసుకుంటారు. అప్పుడు మనకు చెప్తారు, మనం మ్యూజిక్ డిస్కస్ చేస్తాం. ఇట్లా ముగ్గురం కలిసి సమిష్టిగా ఎట్లా చేస్తే బాగుంటుందని చేసేటువంటి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా మదీన్ కానీ ఇప్పుడు మన కళ్యాణ్ అని అద్భుతమైన మ్యూజిక్ కళ్యాణ్, మదీను, రవి కళ్యాణ్ ఇట్లా అందరు సోదరులు అందరు సమిష్టి విజయం అందరు కూడా నాకు బాగా సపోర్ట్ మంచి చేస్తారు.